గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. స్కాలర్షిప్ల అప్లికేషన్ల గురించి చాలామంది అడుగుతున్నారు. మనకి పీజీ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత, స్పాట్ అడ్మిషన్లు అయిపోయిన తర్వాత మనకు ఒక 10-15 డేస్ తర్వాత మీ డాటా మొత్తం ఈపాస్ వెబ్సైట్లో, తెలంగాణ గవర్నమెంట్ ఈపాస్ వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది. అప్పుడు మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకునేటప్పుడు మీకు మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటికల్లీ మీ కాలేజ్ డీటెయిల్స్ వస్తాయి, మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి ఇంకా చాలా టైం ఉంది. ఆ లాస్ట్ డేట్ కూడా December 31 ఉంటుంది. అది నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా, ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా టెన్షన్ పెట్టుకోకూరి. చాలామంది అడిగే క్వశ్చన్ నేషనల్ స్కాలర్షిప్ అని ఉంటుందండి. ఎన్ఎస్పి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. ఎన్ఎస్పి వెబ్సైట్లో మెరిట్ స్కాలర్షిప్ ఉంటుంది. మనకి ఎన్ఎస్పిలో మెరిట్ స్కాలర్షిప్ అని ఉంటుంది, నేషనల్ స్కాలర్షిప్. అది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈపాస్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్లో, ఈపాస్కి అప్లై చేసుకోవచ్చు. కొంతమంది క్వశ్చన్ అన్న, రెండు అప్లై చేసుకోవచ్చా, ఈపాస్ అండ్ ఎన్ఎస్పి రెండు అప్లై చేసుకోవచ్చా? పోయినసారి ఈపాస్ అండ్ ఎన్ఎస్పి అప్లై చేసుకున్న వాళ్ళకి రెండు వచ్చినాయి, మరి ఈసారి అప్లై చేసుకోవచ్చా? యూనివర్సిటీలో రెండు అప్లై చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారా? ఎన్ఎస్పి వల్ల యూజ్ ఏంది, ఈపాస్ వల్ల యూజ్ ఏంది, ఈ స్కాలర్షిప్ అప్లై చేస్తే లాభం ఏంది, ఆ స్కాలర్షిప్ అప్లై చేస్తే లాభం ఏంది అని డీటెయిల్గా వీడియో చేసిన. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అఫీషియల్గా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన నోటీస్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నా. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో మొత్తం చూసి కింద కమెంట్ చేసి డెఫినెట్లీ రిప్లై ఇస్తా. ఫస్ట్ వీడియో చూడు, ఓకే? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నోటీస్ అయితే చూసుకోవచ్చు. మనకి ఈ నోటీస్ అనేది యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఇది ఏంటంటే స్కాలర్షిప్ గురించి, ఓకేనా? నేషనల్ స్కాలర్షిప్ ఎన్ఎస్పి అండ్ స్టేట్ ఈపాస్ స్కాలర్షిప్, ఓకేనా? రెండు స్కాలర్షిప్ల గురించి ఈ నోటీస్. సో యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆన్వర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద హానరబుల్ వైస్ ఛాన్సలర్, ఓకే, అంటే మన వీసీ ఉస్మానియా యూనివర్సిటీ, all the students of MBA and MCOM IS are hereby informed to note the following criteria for applying scholarship for the academic year 25 to 26. లైక్ ఇక్కడ MBA MCOM అని ఎందుకు పెట్టిరు అంటే ఈ నోటీస్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళు నోటీస్ రిలీజ్ చేసిర్రు. సో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాబట్టి ఇక్కడ ఓన్లీ MCOM అండ్ MBA అని మెన్షన్ చేసిర్రు. అండ్ సేమ్ ఇప్పుడు ఒక నోటీస్ వీళ్ళకి వచ్చిందంటే ఆబ్వియస్లీ ఎంఏ కానీ ఎంకామ్ కానీ ఎంఎస్సి కానీ ఆల్ పీజీ స్టూడెంట్స్కి ఇదే అన్నట్టు. వీళ్ళు స్పెషల్గా వీళ్ళ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ ఇచ్చారు కాబట్టి ఎంకామ్ ఎంబీఏ మెన్షన్ చేశారు. సో ఎంఏ కానీ ఎంఎస్సి కానీ కూడా ఇది వర్తించుతుంది, ఓకేనా? సో ఎందుకంటే ఈ నోటీస్ మనకి యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ అండ్ యాజ్ పర్ ద వీసీ మనకు చెప్పారు కాబట్టి సో ఇదే నోటీస్ ఈ ఇయర్ ఉంటుంది. ఏంటంటే ద స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఓన్లీ వన్ స్కాలర్షిప్. చూడండి, ఓన్లీ వన్ స్కాలర్షిప్ అంటే ఒకటే స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోనికి ఎలిజిబుల్. దట్ ఈస్ ఐదర్ ఈపాస్ ఆర్ ఎన్ఎస్పి అండ్ ఎక్సెట్రా. అంటే కొంతమంది లాస్ట్ ఇయర్ ఏం చేసిరంటే ఈపాస్ అప్లై చేసుకున్నారు, ఎన్ఎస్పి అప్లై చేసుకున్నారు. ఎన్ఎస్పిలో మెయిన్గా మెరిట్ స్కాలర్షిప్ అని ఉంటుంది, ఓకేనా? మెరిట్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే నా సబ్స్క్రైబర్స్, ఓకేనా, అంటే మన సబ్స్క్రైబర్సే, మన స్టూడెంట్సే లాస్ట్ ఇయర్ వాళ్ళకి సైఫాబాద్లో ఒక స్టూడెంట్కి 3 lakhs వచ్చింది. ఎంఎస్సి డేటా సైన్స్ అనుకుంటా, ఐ థింక్ 3 lakhs వస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసింది, అన్న ఎన్ఎస్పి అప్లై చేసుకున్నా, మీ వీడియోస్ చూసి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది నాకు అని గుర్తుపెట్టుకొని మరి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. 3 lakhs వచ్చిందన్న, దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ మీరు చెప్తే ఎన్ఎస్పి గురించి నాకు తెలిసిందే, అప్లై చేసుకున్నా అని చెప్పేసి. సో అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి ఈపాస్ కూడా అప్లై చేసుకుంది. సో ఈపాస్ ట్యూషన్ ఫీజు వచ్చింది, ఈపాస్ మెస్ బిల్ కూడా వచ్చింది. అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఎవ్రీ మంత్ 1500 మెస్ బిల్ వచ్చింది. అండ్ ట్యూషన్ ఫీజు, కోర్స్ ఫీజు మనకు ఒక 20,000 గవర్నమెంట్ ఇస్తుంది కదా, అది వచ్చింది. సో రెండు వచ్చింది ఆమెకి. ఆమెకనే కాదు, ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో కూడా కొంతమందికి 2 lakhs, 1.5 lakhs, 1,52,00,000 వాళ్ళ కోర్సుని బేస్ చేసుకొని, వాళ్ళ కేటగిరీని బేస్ చేసుకొని ఎన్ఎస్పి మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. సో వాళ్ళు ఈ పాస్ కూడా అప్లై చేసుకున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ ఎట్లా అంటే మనకి ఉస్మానియా యూనివర్సిటీలో రిక్వెస్ట్ చేస్తే ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేస్తే, లేదంటే స్కాలర్షిప్ డిపార్ట్మెంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఒక లెటర్ రాపించుకొని ఎన్ఎస్పి ఈ పాస్ రెండు తీసుకున్నారు. ఎన్ఎస్పి ఈ పాస్ రెండు స్కాలర్షిప్ తీసుకున్నారు. అంటే మనం రెండు అప్లై చేసుకుంటే వాళ్ళు రెండు తీసుకున్నారు, రెండు కాలేజీలో అప్రూవ్ చేశారు రెండు స్కాలర్షిప్స్ని. బట్ ఇప్పుడు వాళ్ళు స్పెషల్గా నోటీస్ రిలీజ్ చేశారు, ఏదో ఒక్క స్కాలర్షిప్, ఓన్లీ వన్ స్కాలర్షిప్ అప్లై చేసుకోండి అని. అండ్ నో వన్ ఈజ్ అలౌడ్ టు అప్లై 2 or more స్కాలర్షిప్స్. రెండు కానీ అంతకంటే ఎక్కువ స్కాలర్షిప్ అప్లై చేసుకోనికి నో వన్ ఈజ్ అలౌడ్. అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ టు అప్లై ఫర్ ఓన్లీ వన్ స్కాలర్షిప్ యాజ్ పర్ ద గవర్నమెంట్ యూనివర్సిటీ రూల్స్. అండ్ నెక్స్ట్, ద స్టూడెంట్స్ హూ ఆర్ విల్లింగ్ టు అప్లై సెంట్రల్ నేషనల్ స్కాలర్షిప్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు పే ద ట్యూషన్ ఫీజ్ ఇన్ ఫుల్ వెల్ ఇన్ అడ్వాన్స్. అంటే
మనకి నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేసేటోళ్ళు ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్. ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్ ఎన్ఎస్పి అప్లై చేస్తే. అప్పుడు ఏమవుతుంది, ఎన్ఎస్పి మెరిట్ స్కాలర్షిప్ అండి, అది అందరికీ రాదు, ఎవరికో ఒక్కరికి వస్తుంది అంతే. క్లాస్ రూమ్లో ఒక్కరికి లేదా ఇద్దరికి రానికి ఛాన్స్ ఉంది, లేకపోతే మొత్తానికి రాకపోవచ్చు. అది సెంట్రల్ అంటే ఆల్ ఓవర్ ఇండియా అప్లై చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా చాలామంది అప్లై చేస్తారు, డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి స్టేట్స్ నుంచి అప్లై చేస్తారు. సో ఎన్ఎస్పి అనేది రావచ్చు రాకపోవచ్చు. మీరు ఎన్ఎస్పి మీద నమ్మకం పెట్టుకొని మీరు ఈ పాస్ అప్లై చేయకుండా ఉంటే, ఒకవేళ ఎన్ఎస్పి రాకపోయింది అనుకో, మీకు ఇది ఉండదు అది ఉండదు ఏది ఉండదు. అర్థమవుతుందా? ఎన్ఎస్పి వస్తుందా రాదో తెలియదు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్కి మీరు ఎలిజిబుల్ కాకపోతే, ఒకవేళ నాన్ లోకల్స్, ఓసీ క్యాండిడేట్స్, అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఉంటారో అప్పుడు ఈ పాస్కి ఎలిజిబుల్ కాదు. సో మీకు ఎలాగో ఈ పాస్కి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి మీరు ట్యూషన్ ఫీజు మొత్తం పే చేస్తారు. సో మీరు ఎన్ఎస్పి అప్లై చేసుకోండి, మీకు స్టేట్ ఎలిజిబిలిటీ లేదు. ఇప్పుడు తెలంగాణ లోకల్స్కి ఈ పాస్కి ఎలిజిబుల్ ఉంటుంది, ఎన్ఎస్పికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఎన్ఎస్పి అప్లై చేసుకున్నాం అనుకో, ఎన్ఎస్పి అప్లై చేసుకుంటే అది వస్తుందో రాదో తెలియదు. అది వస్తే ఓకే, రాకపోతే మీకు ఈ పాస్ ఉండదు, ఎన్ఎస్పి ఉండదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ఎస్పి అప్లై చేసుకుంటే ఇన్స్ట్రక్టెడ్ టు పే ద ట్యూషన్ ఫీజ్ వెల్ ఇన్ అడ్వాన్స్, ముందే ట్యూషన్ ఫీజు కట్టమంటారు. అంటే ఫస్ట్ ఇయర్ కోర్స్ ఫీజు మొత్తం ముందే కట్టాలి. సో ఎన్ఎస్పి అప్లై చేసుకోవచ్చు, అప్పుడు ఈ పాస్ ఉండదు. ఇక మీకు ఒకవేళ లక్కీలీ ఎన్ఎస్పి వస్తే 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు వస్తాయి, మెరిట్ స్కాలర్షిప్ అది. ఓకేనా? అందులోంచి ఇక మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఇది ముచ్చట అన్నట్టు. నా సజెషన్ ఏంటంటే ఎన్ఎస్పి వస్తుందో రాదో తెలియదు, దాని మీద నమ్మకం పెట్టుకొని మీరు ఎన్ఎస్పి అప్లై చేస్తే, ఈ పాస్ అప్లై చేసుకోకపోతే, ఈ పాస్ అంటే ఏంటండి, ఎవ్రీ మంత్ 1,500 స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇయర్లీ 20K, 2 ఇయర్స్కి కోర్స్ ఫీజు ఇస్తుంది. 20K + 20K 40K కోర్స్ ఫీజు ఇస్తుంది. మళ్ళీ 1,500 ప్రతి నెల ఇస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్కి 10 months, సెకండ్ ఇయర్కి 10 months, మొత్తం 20 monthsకి 30,000 ఇస్తుంది. మెస్ బిల్లు 30,000, ట్యూషన్ ఫీజ్ 40K, మొత్తం 70,000 ఇస్తుందండి. 70,000 మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది ఒక్క స్టూడెంట్కి. సో దాన్ని మిస్ చేసుకొని మీరు ఎన్ఎస్పి అప్లై చేసుకుంటే ఆ 1,50,000, 2 లక్షలు రావచ్చు మెరిట్ స్కాలర్షిప్. ఓకేనా? ఆలోచించండి. నన్ను అడిగితే ఈ పాస్ అప్లై చేసుకోరు, ఎన్ఎస్పి పోతేవో అని. ఓకే, బట్ ఎవరైతే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేదో స్టేట్ గవర్నమెంట్లో, వేరే స్టేట్స్ నుంచి వస్తారు, వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉండదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎన్ఎస్పికి అప్లై చేసుకోనికి ట్రై చేయండి. ఒకవేళ సెలెక్ట్ అయితే మీ లక్. ద స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్టేట్ స్కాలర్షిప్ కెన్ అప్లై ఫర్ సెంట్రల్ నేషనల్ స్కాలర్షిప్. చూసిరు కదా, స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ లేకపోతే మీరు ఎన్ఎస్పికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఎట్లాగో స్టేట్ గవర్నమెంట్ ఎలిజిబిలిటీ లేదు, ట్యూషన్ ఫీజు మొత్తం కడతారు మీరు. అండ్ ఎన్ఎస్పి ట్రై చేసుకుంటే మీ అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ద కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ ద రైట్ టు ఫార్వర్డ్ ఎనీ ఆఫ్ 1 స్కాలర్షిప్, ఓన్లీ 1 స్కాలర్షిప్. అంటే ఈ పాస్ కానీ ఎన్ఎస్పి కానీ మాత్రమే ఫార్వర్డ్ చేయడానికి వాళ్ళకి రైట్ ఉందంట, అంటే హక్కు. ఓకే, వాళ్ళకి నార్మల్గా కాలేజ్ నుంచి ఏదో ఒకటే స్కాలర్షిప్ ఫార్వర్డ్ చేస్తారంట. ఇఫ్ 1 or more స్కాలర్షిప్స్ అప్లైడ్ బై ద స్టూడెంట్స్, ఒకవేళ ఒక్కటి కానీ అంతకంటే ఎక్కువ మీరు స్కాలర్షిప్ ఎన్ఎస్పి ఈ పాస్ 2 అప్లై చేసినా ఏదో ఒక్కటే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. ఇది మనకి యూనివర్సిటీ మనకి ప్రిన్సిపల్ సార్ నుంచి వచ్చింది. మనకి ఎవరు MBA MCom వాళ్ళ సైడ్ నుంచి, అంటే కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి వెళ్ళి ఇది నార్మల్గా వాళ్ళు ఇచ్చిర్రు. ఓకే, సో రిమైనింగ్ వాళ్ళకి కూడా ఇదే ఉంటుందండి. ఇప్పుడు MA అయినా MSc అయినా కూడా ఇదే ఉంటుంది. సో వీళ్ళు స్పెషల్గా నోటీస్ రిలీజ్ చేశారు స్టూడెంట్స్కి, అందుకే ఈ వీడియో పర్టికులర్గా చేస్తున్నా. సో ఈ వీడియో మేబీ అర్థమైంది అనుకుంటున్నా మీకు. సో ఎవరైతే స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు, తెలంగాణ లోకల్స్కి అలా కాని వాళ్ళు, తెలంగాణ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ లేని వాళ్ళు మీరు ఎన్ఎస్పి అప్లై చేసుకోండి. అండ్ డెఫినెట్లీ మీకు ఎన్ఎస్పి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. డన్, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. బట్ స్టేట్ గవర్నమెంట్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ఎస్పి కాకుండా ఈ పాస్ అప్లై చేసుకొని, తెలంగాణ గవర్నమెంట్ అందరికీ మెస్ బిల్ ఇస్తుంది, ట్యూషన్ ఫీజు ఇస్తుంది. ఎన్ఎస్పి మీద నమ్మకం కొద్దీ స్టేట్ గవర్నమెంట్ ఈ పాస్ ఇచ్చిపెడితే మాత్రం ఆ ఎన్ఎస్పి రాదు. 100లో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రావచ్చు రాకపోవచ్చు. థింక్ వన్స్. డన్, బాయ్.